నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెరపై కొంతమంది యాంకర్లను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. ఎంతమంది కొత్త బ్యూటీలు ఎంట్రీ ఇచ్చినా వారి స్థానం వారిదే అంటారు ప్రేక్షకులు. ఇప్పుడు జబర్దస్త్ షో విషయంలోనూ అదే జరిగింది. యాంకర్ అనసూయ ఈ యాంకర్ అనే ట్యాగ్ వదిలించుకోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని కుండ బద్దలు కొట్టేసింది. అందుకు కారణాలు కూడా చెప్పింది. టీఆర్పీ కోసం మేకర్స్ వేస్తున్న పిచ్చి స్టంట్స్ నాకు నచ్చడం లేదు, అవి ఎప్పటికీ కొనసాగేవే కాబట్టి ఇకపై నేను యాంకరింగ్ చెయ్యను అన్నారు. 2022లో అనసూయ జబర్దస్త్ నుండి బయటకు వచ్చింది. ఇతర కమిట్మెంట్స్ కారణంగా జబర్దస్త్కి టైం ఇవ్వలేకపోతున్నానని చెప్పింది కూడా. నిజానికి అసలు విషయం వేరు. యాంకర్స్ని కూడా స్కిట్స్లో ఇన్వాల్వ్ చేయడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా స్టార్ కమేడియన్ హైపర్ ఆది లాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సెటైర్లు వేస్తున్నారు. కోపం వచ్చినా బయటపడే పరిస్థితి లేదు. తనపై జబర్దస్త్ కమేడియన్స్ బాడీ షేమింగ్కి పాల్పడ్డారని అనసూయ ఓపెన్గానే చెప్పింది. అనసూయను హర్ట్ చేయకుండా ఉపయోగించుకుంటే మల్లెమాలకు నష్టం జరిగేది కాదు. తనపై హద్దులు దాటి జోక్స్ వేస్తూ విసిగించినందుకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. అనసూయ జబర్దస్త్ వదిలేశాక పరిస్థితి చాలా దిగజారిపోయింది. అప్పటికే కొందరు స్టార్స్ వీడారు. అనసూయ వెళ్ళిపోవడం మరింత కృంగదీసింది. అనసూయ గ్లామర్కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. ఆమె కోసం పడిసచ్చే జబర్దస్త్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఆమె స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు. అనసూయ జబర్దస్త్ వీడాక రష్మి గౌతమ్ ఆ స్థానంలోకి వచ్చింది. అనంతరం కన్నడ అమ్మాయి సౌమ్యారావుని తెచ్చారు. ఏడాదికి పైగా సౌమ్యారావు జబర్దస్త్లోనే ఉంది. ఆమెకు భాష రాదు, కామెడీ టైమింగ్ అంతంత మాత్రమే. ఆమె వలన కొత్తగా వచ్చిన ప్రయోజనం కూడా ఏం లేదని తెలిసిపోయింది. అందుకే ఇటీవల తప్పించారు. సౌమ్యారావు స్థానంలో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ ని తెచ్చారు. సిరి పొట్టి బట్టల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా ఆదరణ అంతంత మాత్రమే. రష్మి మాత్రమే అనసూయ స్థానాన్ని కొంతమేర భర్తీ చేయగలదు. ఏదేమైనా మల్లెమాలకు అనసూయ ఇచ్చిన దెబ్బ గట్టిగా తగిలింది. ఇప్పటికైనా మల్లెమాల అనసూయ మళ్ళీ తెచ్చే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి మరి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.